హాయ్ ఫ్రెండ్స్, అందరికి ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. శివరాత్రి స్పెషల్గా ఈరోజు నేను పులగమును చారు చేస్తున్నాను. ఎలా చేయడమో చూడండి ఫ్రెండ్స్. నేనైతే ముందుగా 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను. 2 గ్లాసుల రైస్కు 1 టీ గ్లాస్ పప్పు తీసుకొని ముందుగా రైసును పప్పును కడిగి పెట్టుకున్నాను. 2 టైమ్స్ వాష్ చేసి పెట్టుకోండి. 2 టైమ్స్ కడిగి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి కొంచెం చిటికెడు పసుపు, అట్లాగే 1 స్పూను ఉప్పు, 1 స్పూన్ ఉప్పు వేసి ఇప్పుడు నేను దాన్ని రైస్ కుక్కర్లో పెట్టుకుంటున్నానండి. రైస్ కుక్కర్లో పెట్టుకున్నాను. ఇప్పుడు రైస్ కుక్కర్లో పెట్టుకున్నామండి. మధ్యలో ఇలా కలుపుకోవాలండి. రైస్ కుక్కర్లో కాబట్టి ఆల్మోస్ట్ తొందరనే అయిపోతుందండి. ఆల్రెడీ అయిపోవడానికి వచ్చేసిందండి. రైస్ అయితే అయిపోయింది. పులగం అంటే ఇంతే, ఏం లేదండి, సింపుల్. ఇప్పుడైతే మనం చారు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఫస్టే ముందుగా మనం కొంచెం చింతపండు నానబెట్టించుకోవాలండి. తర్వాత దాన్ని ఒక గిన్నెలలో తీసుకొని 1 స్పూన్ కారం, 1 స్పూను ఉప్పు వేసుకోవాలి. అట్లనే మనం ముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా తీసి వేసుకోవాలండి. ఆనియన్స్ ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది చారులో ఆనియన్స్ బాగుంటేనే బాగుంటుందండి. ఇప్పుడు దాన్ని మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ పోసుకొని 1 ఎండుమిర్చి అట్లనే పోపు దినుసులు వేసుకోవాలండి. తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం కాదు కరివేపాకు బాగానే వేసుకోండి. చారులో కరివేపాకు బాగుంటేనే మంచిగా ఉంటుందండి. అట్లనే ముందు కడి చేసి పెట్టుకున్న మిర్చి ఆనియన్స్ కూడా వేసుకొని వాటిని బాగా కలుపుకోండి. కరివేపాకు అంటే చారులో కరివేపాకు ఎంత మంచిగా ఉంటే చారు అంత మంచిగా ఉంటుందండి. ఇప్పుడు అవి కొంచెం గోలేదాకా కలుపుకోండి. తర్వాత చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మనం ముందు చారు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు అందులో పోపు వేసుకోవాలండి. కొంచెం మూత అలా ఉంచి పోసుకొని టిక్కన మూత పెట్టాలండి. ఆవిరి వెళ్ళిపోతే చారు బాగుండేదండి. ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత సింపుల్ చారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.